హైవేస్ ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఏరులే పారుతుందనడానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. తిరుమలలో దేవుడు ఉంటాడు, కింద తిరుపతి జనాలు ఉంటూ ఉంటారు. ఆ జనాలు ఉండే చోట ఈరోజు గంజాయి ఎలా ఉందంటే, పద్మావతి యూనివర్సిటీలో లా చదువుతున్న ఒక అమ్మాయి ఈ గంజాయి బ్యాచ్ ట్రాప్లో పడి తన సర్వస్వం కోల్పోయింది. ట్రాప్ చేసింది మళ్ళీ ఎవడురా అంటే వేరే ఈ పక్క యూనివర్సిటీ అంటే వెంకటేశ్వర యూనివర్సిటీ అని అనుకోవచ్చు. అందులో LLM చేస్తున్నాడు. అంటే ఈ అమ్మాయి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లా, వాడే మాస్టర్ ఆఫ్ లా, వాడు ఫైనల్ ఇయర్. వాడి భార్య ఉంది, ఆమె పేరు వచ్చి ప్రణవకృష్ణ. ఈమె అండ్ ఇప్పుడున్నటువంటి బాధితులు ఎవరైతే కర్నూలు జిల్లా చెందినటువంటి ఆమె, వాళ్ళ క్లాస్మేట్స్. అండ్ గతంలో ఈమెకు పెళ్లి కావడానికి ముందు వాళ్ళ హాస్టల్లో ఉన్నారు. పెళ్ళైంది, ఈమె కుటుంబంతో పాటు ఉంటుంది తిరుపతిలోని. ఎవరెవరు? ఈ ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డి. దెన్ అప్పుడప్పుడు వీళ్ళింటికి వస్తూ పోతూ ఉండింది ఈ కర్నూలు చెందినటువంటి అమ్మాయి. ఇలా వస్తూ పోతూ ఉన్నటువంటి మూమెంట్లోనే వీళ్ళు ఆల్రెడీ గంజాయికి అలవాటు పడి ఉన్నారు. ఆ గంజాయిని ఈ పిల్ల కూడా అలవాటు చేశారు. ఈ గంజాయి మత్తులో ఆల్రెడీ వీళ్ళకి ఇంకా చాలామంది పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళల్లో మగవాళ్ళ దగ్గర డబ్బులు, ఆడవాళ్ళ దగ్గర నుంచి అయితే శారీరకంగా వాడుకుంటారు. అందులో ఈ మొగుడు కృష్ణ కిషోర్ రెడ్డి ఆ ఆడపిల్ల మీద బలాత్కారం చేస్తున్నప్పుడు ఆ మత్తులో ఈ ప్రణవకృష్ణ వీడియో తీశారు. అతను మొగుడు పిల్లడు ఇద్దరు కూడా కలిసి ఈ వీడియో చూపించి అవతల ఆడపిల్లల నుంచి డబ్బు వసూలు చేసేవారు, బంగారం వసూలు చేసేవారు, పీల్చి పిప్పి చేసేవాళ్ళు వాళ్ళని. అలా ఈ కర్నూలు చెందిన బాధితురాలని కూడా చివరికి అలాగే చేశారు. ఎంత అంటే ఆమెకు పెళ్లి కుదిరితే ఎంగేజ్మెంట్ రింగ్తో సహా ఒంటి మీద బంగారం, డబ్బులు మొత్తం లాగేశారు. ఇక చివరికి వల్ల కాక ఊరెళ్ళిపోయింది. ఊరెళ్ళినా కానీ ఇదిగో వీడియో పంపుతాన్ని వేధిస్తూ వేసి చివరికి ఆ పిల్ల అన్నకు పంపారు, కాబోయే భర్తకి పంపారు. మరి ఆ పెళ్లి కూడా ఇప్పుడు చేసుకుంటాడో చేసుకుంటే తర్వాత సంగతి. ఈ పిల్లకి తెలిసి ఆత్మహత్య చేసుకోకపోతే వాళ్ళ అమ్మ కాపాడుకుని ఏమైందని మొత్తం చెప్పుకొచ్చింది. దాన్ని వాళ్ళ అన్నని అడిగితే నిజమని చెప్పేసి అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, కాదమ్మా ఇటువంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కదా తల్లి, ఇప్పుడేంటి అమ్మ ఈ రకంగా, ఇక లేట్ చేయొద్దని చెప్పేసి అప్పటికప్పుడు ఇక తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగింది మొత్తం చెప్పి వీళ్ళ దగ్గర ఆధారాలు మొత్తం సబ్మిట్ చేశారు. వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు, ఇంత ఘోరంగా ఏంట్రా బాబు అని. ఎందుకు? అవతల ఉన్న ఎక్యూజ్డ్ లా చదివేవాళ్ళు, యువతలో ఉన్న విక్టిమ్ లా చదివేవాళ్ళు, మళ్ళీ మొత్తం యూనివర్సిటీ వాళ్ళు, జరుగుతుంది మొత్తం బయట. గంజా అసలు ఎక్కడ ఎలా అన్నప్పుడు మొత్తంగా ఈ లారీల్లో, బస్సుల్లో అండ్ రైళ్లలో వైజాగ్ దగ్గర నుంచి ఒడిశా నుంచి ఇక్కడికి వస్తూ ఉందట. ఇక్కడ వచ్చేసి ఇక మీరు అర్థం చేసుకోండి ఎవరు ఈ గంజాయిని మొత్తం కూడా స్ప్రెడ్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఇక ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేసారు, భార్యాభర్త ఇద్దరు, ప్రణవకృష్ణని అండ్ కృష్ణ కిషోర్ రెడ్డి. ఇక వీళ్ళ దగ్గరికి అసలు గంజాయి ఎలా వచ్చింది, వీళ్ళకి అసలు ఎవరున్నారు, ఈ కర్నూలు చెందిన యువతనేనా, ఇంకెంతమంది వీళ్ళు వేధించారు ఏంటి, మొత్తం లాగాలి. నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఇదే ఒకే ఒక పాయింట్ చెప్పా, ఏంటంటే మిమ్మల్ని అవతల వాళ్ళు రేప్ చేశారో లేదన్నప్పుడు మీది వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఫస్ట్ టైమే మీ మీద అలా జరిగింది అనుకున్నప్పుడు, మిమ్మల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు డిమాండ్ చేయడం చేస్తారన్నప్పుడు మీరు ఇవ్వద్దు, ఇమీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎందుకంటే రుచి మరిగిన వాళ్ళు వదలరు, ఉచితంగా డబ్బు వస్తున్నారంటే వదలరు, అవతల భయపడుతున్నారంటే వదలరు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి కావాల్సింది ఏంటిది, డబ్బు. దానికోసం ఎంతకని తెగిస్తారు వాళ్ళు. ఆల్రెడీ తెగించేశారు, ఇంకెంత దూరం వెళ్తారు వాళ్ళు. దెన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అవ్వాలి. ఫస్ట్ మిమ్మల్ని అడిగారే అదే లాస్ట్ అవ్వాలి. ఇంకా అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇక మీద ఇటువంటి ఆగాలని కోరుకుంటూ ఉన్నా. చదువుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి సరే కొంచెం పద్ధతిగా ఉండండి. స్నేహాలు కావచ్చు, ఇక్కడ ఇళ్ళకి వెళ్ళటం కావచ్చు, లైక్ ఇవన్నీ చూసుకోండి. ఇక ఇప్పుడు ఈ ప్రణవకృష్ణని కాలేజీ నుంచి యూనివర్సిటీ తీసి అవతల పడేశారు. అండ్ కృష్ణ కిషోర్ కూడా యూనివర్సిటీ తీసి అవతల పడేశారు. చదువు గోయిందా. ఇక్కడ వచ్చేసి పాపం ఈ అమ్మాయి, కర్నూలు చెందిన అమ్మాయి, ఆమె జీవితం ఏంటో తలుచుకుని నాకే బాధేస్తుంది. సో దయచేసి మత్తు పదార్థాలు జోలికి పోవద్దు. అండ్ తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరితోనే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అండ్ ఒకవేళ మీరు తెలియకుండా ట్రాప్లో ఇరుక్కున్నా, తెలియకుండా మీరు విక్టింగ్గా మారినా ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బయటపడండి, జాగ్రత్త పడండి. ఏంటి డబ్బు ఇచ్చి నగలిచ్చి ఏదో కొంత బయటపడదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది చేస్తారు, మీరే వెళ్ళి ఊబిలో ఇరుక్కోవటం.